సార్ నేనిప్పుడు అడిగేది కేవలం గ్రామీణ ప్రజల కోసం. ఆడ అయినా సరే, మగ అయినా సరే. ఇద్దరు అక్రమంగా సంబంధం పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పొలాల్లో గాని, ఇంకెక్కడైనా కానిచ్చేస్తున్నారు. ఆ భర్తని గాని, ఆ భార్యని గాని వేధిస్తున్నారు విడిగాతకాలు ఇవ్వకుండా. కుటుంబాన్ని చూసుకోకుండా. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్న వాళ్ళు కోర్టుని ఏ విధంగా ఆశ్రయించి, అందులోంచి వాళ్ళు బయటికి రావచ్చు ఆ బంధంలోంచి? ఖచ్చితంగా దీనికి సంబంధించి పెద్ద మనుషుల ద్వారా, చర్చల ద్వారా వాళ్ళ దగ్గర ఏదైతే ఆధారాలు ఉంటాయో అవన్నీ తెప్పించుకొని డెస్ట్రాయ్ చేసుకోవడం అనేది చేయొచ్చు. ఒకటి పెద్ద మనుషుల ద్వారా కానప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నన్ను మనోవేదనకు గురి చేస్తున్నాడు, అనుకోని పరిస్థితిలో నేను అక్రమ సంబంధం అతనితో ఏర్పాటు చేసుకున్నాను, జరిగింది, తప్పైపోయింది, ప్రస్తుతం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నా బాడీ నా ఇష్టం అన్నప్పుడు నేను ఎవరితోటి నేను అనుభవించాలని కూడా నా ఇష్టమే. కాబట్టి నాకు ఇష్టం లేకుండా అతను నన్ను ఇప్పుడు రమ్మని అంటాం కానీ, గతంలో జరిగిన వాటిని ఆధారం చేసుకొని బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఇవన్నీ చట్టరీత్యా నేరం. దాని మీద చర్య తీసుకోవచ్చు. పోలీసు వాళ్ళు కూడా తప్పకుండా చర్య తీసుకొని నీ వ్యక్తిగత స్వాతంత్రం, స్వేచ్ఛ, హక్కుల్ని కాపాడతారు. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే స్త్రీ అనుమతి లేకుండా స్త్రీ బాడీని టచ్ చేయకూడదు. అలానే పురుషుడి అనుమతి లేకుండా పురుషుని బాడీని కూడా టచ్ చేయకూడదా? దానికి కోర్టు పరిగణలో తీసుకొని విచారణ జరిపించే అవకాశాలు? ఇక్కడ పురుషుడు స్త్రీ కాదండి, వ్యక్తిగతంగా ప్రతి వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి. ఓకే, ఆ హక్కుల్ని కాపాడుకోవడంలో భాగంగా తన మానాన్ని తను కాపాడుకోవచ్చు. ఓకే, మానం అంటే ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళకు కూడా వేరే వాళ్ళు అతన్ని వేరే విధంగా ఈ సెక్షువల్గా కానీ అదర్వైజ్గా కానీ హింసించడం కానీ, బాధ పెట్టడం కానీ, కోరుకోవడం కానీ, ఒత్తిడి చేయటం కానీ చేయకుండా ఉండే విధంగా జీవించే హక్కు అతనికి ఉంది. ఓకే సార్, రీసెంట్గా కొత్తగా పెళ్ళైన దంపతులు హనీమూన్కి వెళ్ళారు. అయితే ఆ అమ్మాయి సుపారీ ఇచ్చి ఆ భర్తను చంపేసింది. ఇలాంటి విషయాలు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? ఇది సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అండి. ఓకే, ఏంటంటే ఇప్పుడు పెళ్ళైతే చేసుకున్నారు కదా, నువ్వు ఇష్టం లేదు, వేరే వాళ్ళతో ప్రేమ ఉంది, వాడితోనే చేసుకోవచ్చు కదా, హనీమూన్కి పోయి అక్కడ చంపించడం దీనికి? ఇది ఎందుకంటే నేను చదివాను ఆ కేసుని. ఆ అమ్మాయి యొక్క ఆలోచన ఏంటంటే, భర్త చనిపోయిన తర్వాత విడో కాబట్టి వేరే వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు కాబట్టి తన పాత లవర్ని అడుగుతాను, అతను చేసుకుంటాడని అంటాడు, మీరు ఒప్పుకోవాలంటే ఒప్పుకుంటారని తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పించి, పెళ్లి తర్వాత వాడిని చంపించేసి తర్వాత ఇతన్ని తన పాత లవర్ని పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ వేసినట్టుగా ఆ కథనం మనం చదివాం. ఇది సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అండి. దాన్ని ఖచ్చితంగా సైంటిఫిక్గా, మెడికల్గా ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత లీగల్గా చర్యలు తీసుకో.